చేసుకున్నాం మనం. నెమ్మదిగా చెయ్యి తీసి కళ్ళకి పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చెయ్యి చూసుకుంటూ కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. అద్భుతంగా ఇంత చక్కగా మనం ధ్యానం చేసుకున్నాము. అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం కూడా శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు ఎంతో చక్కటి జ్ఞానాన్ని, ఎంతో శక్తిని మనం పొందాము. ఆ విశ్వాంతర శక్తిని మనం తీసుకున్నాం ఈ అరగంట ధ్యానం, సామూహిక ధ్యానంలోని. ఎంతో చక్కగా, ఎంతో హాయిగా, ఎంతో మనందరం ధ్యానం చేసుకున్నాము. కాబట్టి బ్రహ్మర్షి పితామహ పత్రి స్వర్ణమాల పత్రిని శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మనకి అర్జున విషాద అనే టాపిక్ మీద మనకి యాదగిరి గారు మిర్యాలగూడెం నుంచి వచ్చి ఉన్నారు. వారికి మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా స్వాగతం పలుకుతున్నాం మాస్టర్స్. మొయిటివ్ సార్. సార్ నమస్తే సార్. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ద్వారా స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి సార్. ఓకే. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మనందరి గురువు గారైన భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ జూమ్ సెషన్స్ ఆహ్వానించిన, ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న జూమ్ నిర్వాహకులకు మరియు ఈ జూమ్లో పాల్గొంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ జ్ఞానాన్ని వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులైన ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం భగవద్గీత నుంచి అర్జున విషాద యోగం గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అర్జున విషాద యోగం తెలుసుకోవడానికి ముందు భగవద్గీత ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, మరి ఇంతటి సనాతనమైన గ్రంథం కూడా నేటికి సనూతనంగా వెలువరించి మనందరి జీవితాలను ధన్యం చేస్తూ సరికొత్త భాష్యాన్ని చెప్తుంది ఈ భగవద్గీత. మరి ఈ భగవద్గీత జన్మించడానికి ఎంతో ఉత్తమోత్తమైన గ్రంథం మహాభారతం. మరి ఆ మహాభారతం 4 వేదాలు, 10 వ్యాకరణ శాస్త్రాలు, సకల ఉపనిషత్తుల సారమే ఈ మహాభారతం. అలా దీని గురించి ముందు కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం అందరి గమ్యం ఏమిటి? ఆ పరమాత్మను చేరుకోవడమే కదా. ఆ పరమాత్మను చేరుకోవడానికి ఎంతో ఉత్తమమైన ఈ మానవ జన్మను మనం తీసుకున్నాం. ఎలా ఉత్తమమైనది? మన ఋషులు ఎందరెందరో సద్గురువులు ఏమన్నారు? జంతువునా నరజన్మ దుర్లభం. అంటే ఒక విధంగా మనలని కూడా జంతువులే అన్నారు. అలాంటి జంతువులలో ఈ నరుని జన్మ ఎంతో ఉత్తమోత్తమైనది అని తెలియజేస్తున్నారు. ఎందుకు? ఈ సృష్టిలో ఏ జీవికి లేని అద్భుతమైన విచక్షణ జ్ఞానం నేర్చుకోవడానికి ఈ మానవునికి ఒక్కడికే అవకాశం ఉంది. ఇంకా తను సాధన చేయడానికి ఉపయోగపడేది కూడా ఈ మానవ శరీరం ఒక్కటే. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ మానవ జన్మ తీసుకోవడానికి దేవతలు కూడా తాతాలాడుతూ ఉంటారట. మరి అలాంటి ఈ మానవ జన్మ జీవిత గమనములో ఎన్నెన్నో ప్రశ్నలు మన మనసులో పుడుతూ ఉంటాయి కదా. ఏంటివి? మనిషి పుట్టుక, మనిషి జీవితం, ఈ మనిషి యొక్క మరణం, దేవుడి గురించి తెలుసుకోవాలనే తాపత్రయం, ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇంతకు
నేనెవరిని, నా ఈ జీవితానికి లక్ష్యం ఏమిటి, నా యొక్క ఈ జీవిత గమ్యం ఏమైనా ఉన్నదా, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే ఎలా ఉంటాడు, ఆ దేవుణ్ణి చూడడం పొందడం ఎలా, అసలు ఆ పరమాత్మను మనం ఎందుకు పొందాలి, ఈ పుట్టుకకు ముందు మరేదైనా పుట్టుక ఉందా, మరణం అంటే ఏమిటి, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, మరణించిన తర్వాత తిరిగి మళ్ళీ పుడతామా, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, మరి మానవ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి, మనం ఎక్కడి నుండి వచ్చినాము, ఎక్కడికి వెళ్తాము, మోక్షము, నిర్వాణము, జ్ఞానోదయము, ఆత్మ సాక్షాత్కారం, ఇలాంటి అద్భుతమైన పదాల గురించి మనం ఎన్నెన్నో వింటూ ఉన్నాం. మరి ఇవన్నీ అసలు ఏమిటి, ఇవన్నీ దేని గురించి, వీటన్నిటి కోసం మనం జీవించాల్సిన అవసరం ఉందా, ఆనందం అంటే ఏమిటి, అసలు దాన్ని ఎలా పొందాలి, ఇలా ఎన్నెన్నో చిక్కు ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి కదా. కొన్ని గతం గురించిన ఆవేదనలు, కొన్ని భవిష్యత్తు గురించిన భయాలు, ఆందోళనలు, అలజడులు, అశాంతి, బాధలు, అసంతృప్తి, అసహనం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే మనం ఏమైనా నేర్చుకోవాలా, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం లాంటివి ఏమైనా సాధన చేయాలా, ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం ఆత్మను సాక్షిగా చేసుకొని సచ్చిదానంద స్థితికి చేర్చే ఆత్మ విద్య అనే ప్రయాణంలో మన హృదయం యొక్క పాత్ర ఎనలేనిది. ఈ ఆత్మ విద్య మన జీవితానికి ఎంతో ముఖ్యమైనది అన్నది భగవద్గీతలో స్పష్టంగా మనకు ఆ పరమాత్మయే స్వయంగా తెలియజేసినాడు. మరి అలాంటి ఆ భగవద్గీతలోని శ్లోకాలన్నీ కంఠస్థం చేసి వల్లవేయడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏం ప్రయోజనం లేదు అని మన సద్గురులే తెలియజేస్తున్నారు. మరి ఏం చేయాలి అంటే అందులో చెప్పిన సారాన్నంతా కూడా ఆ కృష్ణ పరమాత్మ మనకు తెలియచేసిన ధ్యాన మార్గాన్ని అనుసరించి మన అంతర్ముఖంగా ప్రయాణించి స్థిత ప్రజ్ఞత్వం, జ్ఞానోదయం పొందడానికి అత్యున్నతమైనదే ఈ ధ్యాన మార్గం. ఈ ధ్యాన మార్గం మనకేం చెప్తుంది, ఈ క్షణములో జీవించు, పరమానందాన్ని అనుభవించు, ప్రజ్ఞతో సచ్చిదానందాన్ని పొందు. సచ్చిదానందం అంటే అత్యున్నతమైన కాన్షియస్నెస్, అదే మోక్షం, విముక్తి, ఈ జీవన ప్రయాణానికి పరమావధి. మరి ఈ జీవన ప్రయాణం యొక్క పరమావధి చేరుకోవడానికి మనకు మార్గము చూపేది, మన గీతను మార్చేది ఈ భగవద్గీత. అలాంటి ఈ భగవద్గీత ఏ గ్రంథం నుండి మనకు లభించినది అంటే మనం ఆరంభంలో చెప్పుకున్నట్టు పంచమ వేదమైనటువంటి మహా అద్భుతమైనది మహాభారతం. ఈ మహాభారతం 4 వేదముల యొక్క సారమే. మరి అంతటి అద్భుతమైన సారమైన ఈ భగవద్గీత నుండి సరాసరి మనము శ్లోకాలలోకి వెళ్ళే ముందే దాన్ని ఆ భారతం యొక్క కొద్దిగా విశ్లేషణ తెలుసుకుందాము. ఎందుకంటే కొంతమంది భారతాన్ని కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంగా భావించి ఆ విధంగా చెప్పుకుంటారు. మరికొంతమంది ఏమంటారంటే మనలో జరిగే సంఘర్షణ
మంచి చెడు సంఘర్షణలకు జరిగే అంతర్యుద్ధమే భగవద్గీత. ఈ భగవద్గీతను మనం అంతర్ముఖంగా వెళ్ళి మన ధ్యాన మార్గానికి అన్వయించుకోవడానికి ముందుగా మహాభారతం గురించి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. మనకు ప్రదీపుడు అనే మహారాజు గురించి మన అందరికీ తెలుసు కదా. ప్రదీపుడు అనే మహారాజు బ్రహ్మలోకం పొందాడు. ఎందుకు పొందాడు? ఆయన అనేక యజ్ఞయాగాలు చేసిండు. వందల కొలది అశ్వమేధ యాగాలు, రాజస యాగాలు చేసి ఎంతో పుణ్యం సంపాదించుకొని బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. బ్రహ్మలోకం పొందినప్పటికీ కూడా ఆయన యొక్క వాసనా బీజము నశింపని కారణం చేత అతను మళ్ళీ క్రిందకు తోసివేయబడ్డాడు. అంటే ఒక విధంగా ఆయన శాపం పొందాడు. ఎందుకు? బ్రహ్మలోకం వెళ్ళిండు, కానీ తన ఎలా వెళ్ళిండు? తన పుణ్యం వలన. కానీ అక్కడికి వెళ్ళినా కూడా తనలో ఉన్న ఈ వాసనలు అన్నీ కూడా ఏవి పోలేదు. ఎందుకంటే అక్కడికి ఎందరెందరో దివ్య పురుషులు, మహర్షులు, సద్గురువులు, అవధూతలు బ్రహ్మలోకానికి చేరుకొని బ్రహ్మదేవునితో ముచ్చట్లు పెడుతుంటారు, సృష్టి రహస్యాలు తెలుసుకుంటారు. వారందరూ కూడా గుణాలను దాటిన వారు. కానీ ఈ ప్రదీపుడు పుణ్యం వల్ల వెళ్ళినాడు కాబట్టి తన గుణాన్ని మార్చుకోలేకపోయినాడు. అందుకని అక్కడ ఆ బ్రహ్మలోకంలో గంగాదేవి వచ్చి నాట్యం చేస్తున్నప్పుడు ఆమెను స్త్రీగానే దర్శించినాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ప్రదీపుని మదిలో ఉన్న ఆలోచనలను గ్రహించి, నీవు ఏ విషయం గురించి అయితే ఆలోచన చేస్తున్నావో అది సమూలంగా నాశనం కాలేదు కనుక నీవు భూలోకం వెళ్ళి మళ్ళీ ఆమెతోనే, ఎవరితోటి? గంగాదేవితోటి నీవు వివాహం చేసుకొని పిల్లల్ని కని ఆ సుఖాలను అనుభవించి అను చెప్పి కిందికి తోసివేయడం జరిగింది. అంటే మోక్షం పొందాలంటే మనలో లేనిది ఏమిటి అంటే ఏ విధమైనటువంటి నేను, నాది అనే వాసన మన అంతఃకరణములో ఎలాంటి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ఏ రకమైన వాసనా బీజం ఉన్నా అక్కడ ఆ లోకంలో ఉండనీయరు. ముక్తి పొంది ఉండడం కుదరదు. మనకు భగవద్గీతలో చెప్తాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని? ఆ బ్రహ్మలోక భువన చేరుకున్నా కూడా నీవు ముక్తి పొందలేవు, నా లోకానికి చేరుకోవలసిందే అని. ఈ విధంగా ఆ మహారాజు ఏం చేసిండు? మరుసటి జన్మలో శంతనుడుగా జన్మించినాడు. జన్మించి ఏం చేసిండు? గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి వివాహం చేసుకొని ఏం చేసిండు? ఆ గంగాదేవికి 8 పిల్లలు పుట్టిరు. పుట్టిన పిల్లలను పుట్టినట్టే గంగామాత గంగపాలు చేసింది. అంటే అందరికీ మోక్షం ప్రసాదిస్తుంది. గంగా అంటే జ్ఞానగంగ, మొత్తం పరమాత్మ పరాజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే గంగామాత. ఆ విధంగా లయం చేసుకుంటూ వస్తుంది. మరి దీని అర్థం ఏమిటంటే ప్రతి మనిషి కూడా అతనిలో ఏముంటాయి అంటే అహం వృత్తి ప్రతి మానవులో ఉంటుంది. ఆ అహం వృత్తి ఎలా ఉంటుందంట? 8 రకాలుగా ఉంటుందంట. వీటినే మనం అష్టమద గజాలు అని అనుకోవచ్చు. అవేంటివి? కులమదం, నేను గొప్ప కులం వాడిని, నేను ఉన్నత కులం వాడిని. వంశమదం, మాది గొప్ప వంశం, మాది ఫలానా ఋషి వంశం అని ఇలా కాలరెగరేసుకుంటూ చెప్తుంటారు. ధనమదం, విద్యామదం, రూపమదం, పదవీ మదం, ఆశ్రిత మదం, ఇంకా అన్నిటికన్నా ధారేషణ, పుత్రేషణ, ఇలా ఇన్ని మదాలు మనలో ఉంటాయంట. మరి ఈ మద గజాలను వదిలివేసినప్పుడే
మనకు మోక్షం లభిస్తుంది. అంటే మరి ఇక్కడ గంగ అంటే మన జ్ఞానము అని తెలుసుకున్నాం. మరి శంకరుడు అంటే ఎవరు? ఈ దేహంలో ఉన్న ఆత్మనే ఇక్కడ ఈ ప్రకృతిలో బందీ అయిన జీవుడు. మరి ఈ జీవుడు జ్ఞానంతో ఏం చేసిండు? వివాహం జరుపుకుండు. అంటే గంగతో వివాహం చేసుకొని గంగ ద్వారా జన్మించినట్టి ఆ సంతానాన్ని ఆమె ఏమి చేసింది అంటే గంగలో కలిపేసింది. ఎంతమందిని? 7 కలిపింది. 7 కలిపే వరకు కూడా శంకరుడు ఊరుకున్నాడు. మరి చిట్ట చివరి కుమారుని కూడా గంగలో కలిపేయడానికి ఆమె పూనుకుంది. అప్పుడు శంకరుడు ఇక ఊరుకోలేకపోయాడు. చిట్ట చివరి ఏమిటి? అహం అంటే ఈ శరీరము నేనే అనే అహంకారం. ఈ అహంకారం వదిలితేనే కదా మరి ముక్తి మోక్షము లభించేది. ఈ అహం కూడా వదలాలి. కానీ జీవుడు ఒక్కడే ఉన్నాడు. ఇదంతా సర్వం కల్విదం బ్రహ్మ అంటే జీవుడు కూడా బ్రహ్మమే. జీవుడు దేవుడు అని ఇద్దరు లేరు. ఉన్నది ఒక్కడే దేవుడు, ఉన్నది ఒక్కటే వస్తువు, మరి ఒక్కటే పదార్థం కదా. ఇలా ఎందుకు ఇక్కడ మనకు అడ్డు వస్తుంది అంటే ఈ జీవత్వాన్ని జీవత్వంతోనే రహితం చేయడానికి పూనుకుంటే ఒప్పుకోలేదు. ఇదంతా ఎందుకని అంటే మనలో చాలామందికి మోక్షం పొందడం ఇష్టం ఉండదు. ఏదో ధ్యానం చేస్తున్నాము అనుకుంటారు. ఇంకా మోక్షం పొందడానికి ఇష్టం లేని మతాలు కూడా కొన్ని ఈ లోకంలో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే జీవుడు సత్యమే, దేవుడు సత్యమే, జగత్తు కూడా సత్యమే. అందుచేత జీవుణ్ణి దేవునిలో కలపకూడదు. దేవుడి గొప్పతనాన్ని చూడాలి, ఆయనను కీర్తించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. ఆయన యొక్క దయను మనం పొందాలి. ఈ రకంగా ఆయన నుండి మనం ఎప్పుడూ ఒక ప్రయోజనాన్ని పొందుతూ ఉండాలి అనేటటువంటి ఇచ్చ మనలో చాలా మందిలో ఉంటుందంట. ఎందుకంటే నేను దేహం అనే భ్రాంతిలోనే జీవిస్తున్నాను కాబట్టి ఎప్పుడు నేను సుఖాలను మాత్రమే అనుభవించాలి అని ఈ విధంగా ఉంటుంది. మరి ఆ చిట్ట చివరి అహం వృత్తిని కూడా లీనం చేస్తేనే ఏమవుతుంది? మోక్షం లభిస్తుంది. మరి ఆ చిట్ట చివరి అహం వృత్తే భీష్ముడు. భీష్ముడి యొక్క నామం ఏమిటి? గాంగేయుడు. కానీ ఆయన పేరు మనం తలుసుకోవటం లేదు. ఆయనకున్న బిరుదుగా మాత్రమే ఆయన చిరస్మరణీయుడు అయిపోయింది. అంటే వివేకితి భీష్మ, భీష్మించుకున్న అహంకారమే నేను. అంటే భీష్ముడు అంటే నేను లేకుండా పోతానేమో అనగానే మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం సాధన చేసేటప్పుడు మనకు ఏమి జరుగుతుంది అంటే మనం ఏ అభ్యాసం అయితే చేస్తున్నామో ఆ అభ్యాసము కొంత సన్నగిల్లి అంటే మన సాధన చేస్తున్నప్పుడు మన శ్వాస తగ్గి తగ్గి మన మనసు నిశ్చలమైపోతుంది. ఇక శ్వాస ఆగిపోయే సమయం వచ్చేటప్పుడు మన లోపల కొందరికి బ్రహ్మాండమైన భయం ఏర్పడిపోయి నేను చనిపోతున్నాను కాబోలు అని అనుకొని ధ్యానం నుంచి సరాసరి వేగంగా కళ్ళు తెరిచి లేచిపోతారు. అంటే దేహం అనే భ్రాంతిలో ఉండి ఇక నేను మళ్ళీ రానేమో అని మెలకువ వచ్చేసి పైకి లేచిపోతుంటారు. ఇలాంటి వారే భీష్ముడు. ఎందుకంటే ఈ శరీర భావన పోగొట్టుకునేంత వరకు సమాధి స్థితిలోకి వెళ్ళడానికి భయపడతారు. అందుకే భీష్ముని పోగొట్టుకునేదాకా వెళ్ళనివ్వలేదు సాధన. మరి భీష్ముడు అంటే ఎవరు? ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, అహం. మరి ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే మన సాధన భీష్ముడు కూడా పడిపోవాలి. అంటే
మనము ఈ దేహభావనను వదిలివేయాలి. అప్పటి వరకు ఆ సాధన సాగుతూనే ఉండాలి. మరి భీష్ముడిని పడనివ్వలేదు శంతనుడు. మరి భీష్ముడి పడనీయకపోవడం వల్ల జీవుని ఉంచి ఇక నేను ఉండవలసిన పని లేదు, ఇక్కడ నేను ఉంటే ఎక్కడి దాకా తీసుకువెళ్ళాలంటే ఈ అహం వృత్తిని కూడా లీనం చేసేదాకా, అంటే మనకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం స్వీకరించేంత వరకు గంగ ఉండాలి. మరి జ్ఞానం రావాలంటే ఈ అహం పోవాలి. మరి ఈ అహాన్ని లయం చేయనివ్వడలేదు జీవుడు. అంటే లయం అవ్వకుండా ఉంచుతున్నాడు. అంటే భీష్ముడిని ఉంచమని కోరాడు శంతనుడు. మరి ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి అని గంగ తప్పుకున్నది. అంటే మహాభారతానికి 2 దారులలో నడిచింది ఇక్కడ. ఒకటి ఇక్కడితోటి గంగావతరణ జరిగిపోయింది. మరి రెండవ మార్గం ఏంటి? సత్యవతి కథ. ఉపచర వసువు అనే ఒక వసువు ఉన్నాడు. ఆయన ఉపరి అంటే ఇక్కడ పైన, కింద కాదు, పైన. దేనికి పైన? ఈ సృష్టిలో అన్నింటికైనా పైన. ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిపైన ఉండేవాడు ఉపరశర వసువు. ఉపరి అంటే మీద, చర అంటే చరించేవాడు, వసువు అంటే ఉండేవాడు. అంటే ఎప్పుడు పైన చరిస్తూ ఉండేటటువంటి బ్రహ్మ చైతన్య స్వరూపమే ఈ ఉపరిచర వసువు. మరి ఈ ఉపరిచర వసువు భార్య పేరే పేరు గిరిక. గిరిక అంటే ప్రకృతి మాత. ఈ ఉపరిచర వసువు ఎక్కడో ఉండి ఆయన వీర్యాన్ని ఆయన భార్యకు పంపించాడంట. ఇలా ఒక గద్ద ద్వారా. అంటే ఆ వీర్యాన్ని స్వీకరించి గర్భాన్ని ధరించమని, అంటే ప్రకృతిని గర్భం ధరించమని ఆయన ఎక్కడో ఉన్నాడు. ఇది బాహ్యంగా చూస్తే జరిగే విషయమా? ఇది కుదరదు కదా. ఇక్కడ గద్ద అంటే వేదము, లేకపోతే శాస్త్రము, లేకపోతే జ్ఞానము. మరి శాస్త్రం ద్వారా ఈ జ్ఞానాన్ని ప్రకృతిలో ప్రవేశపెట్టినాడని అర్థం. అంటే ఆ పట్టుకొని వచ్చేటప్పుడు ఆ వీర్యం నదిలో పడిపోయింది. ఆ నది పేరు ఏం పేరంట? శృతి మతి. అందులో ఒక పర్వతం అడ్డు ఉందంట ఆ నదికి. దాని పేరు కోలాహలం. మరి మన మనసును చూడండి, మన అంతఃకరణం ఎప్పుడు కోలాహలమే కదా. ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు కదా. ఎప్పుడు నిశ్చలంగా ఉండదు. ఇది అని ఒక నిర్ణయానికి వచ్చినామనుకోండి, ఒకరోజు కూడా ఆ నిర్ణయం మీద మనం నిలబడలేము. వాళ్ళ వెంటనే మన మనసు మారిపోతూ ఉంటుంది. అనగా అలాగా మళ్ళీ ఏదో ఒక దేవుణ్ణి పట్టుకుంటాము, లేదా ఏదో ఒక మతాన్ని పట్టుకుంటాము, ఒక విషయాన్ని పట్టుకుంటాము. అంటే మన మనసులో స్థిరం ఉండదు, సత్యం ఉండదు. ఎవరు ఏది చెప్తే దాని వెంట పడిపోతాము. ఏలా ఒకరు ఈ రకం చేయి, ఇది బాగుంటుందంటే దాన్ని చేయడానికి సిద్ధపడతాము. అదే అతను వచ్చి నిన్న చెప్పింది చాలా తక్కువదమ్మా, ఇది ఇంకా అత్యధిక ఫలితం ఇస్తుంది, ఇది చేయండి అంటాడు. మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చి అది బాలేదు, ఇది చేయండి అంటాడు. ఇలా చెప్తున్నప్పుడు మన మనసు ఎప్పుడు ఇలా కోలాహలమే, అల్లకల్లోలంగా ఉంటూ ఉంటుంది. మరి శృతిమతి అనే ఈ పర్వతం, కోలాహలం అనే మనసు, ఈ రెండింటి సంఘర్షణ కలిగితే ఆ పిల్ల పుట్టిందన్నమాట. ఆమెనే ఈ ఉపరిశర వసువు భార్య. బాహ్యంగా చూస్తే సంభవం కాదు, నదికి పర్వతానికి పుట్టినట్టు. మరి ఆమె పేరు గిరిక అంటుండు. గిరిక అంటే మనం ప్రకృతి అని తెలుసుకున్నాం. ఈ ప్రకృతికి 3 రకాలు ఉన్నాయి. మనకు భగవద్గీతలో వీటి గురించి ఒక అధ్యాయమే మనకు తెలియచేస్తున్నారు. అదే ఏమిటంటే తామస ప్రకృతి, రాజస ప్రకృతి, సాత్విక ప్రకృతి. అంటే సాత్విక ప్రకృతిలో పరిణామం చెందడమే మోక్షం. అంటే
సాత్వికం నుండి శుద్ధ సాత్వికంలోకి వెళ్తాము. శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణము లేక నిర్విషయం అయిపోతాము. అలా నిర్విషయమైనప్పుడు మాత్రమే మనం మోక్ష స్థితికి చేరుకోగలుగుతాము. అదే సాత్వికము మోక్షం పొందడానికి హేతు అని తెలియచేస్తున్నారు మన సద్గురువులు. మరి ఆ పట్టుకొచ్చినటువంటి వీర్యము పడిపోయింది కదా నదిలో పడిపోతే దాన్ని ఒక మత్స్యం మింగింది ఆ వీర్యాన్ని. మత్స్యం అంటే ఏంటిది? మార్చంత బ్రహ్మ జిజ్ఞాసాయాం ఇది యతస్య అంటే బ్రహ్మం గురించి తెలుసుకోవాలనే కోరిక ఎవరి యొక్క అంతఃకరణములో కలుగుతుందో అంటే వారిలో ఈ బీజం అంటే సత్యవతి ప్రవేశం మొదలవుతుంది. సత్యవతి ప్రవేశం మొదలవ్వాలంటే ఆమె మత్స్యం కడుపులో పుట్టింది కదా, అంటే ఆమె పేరు మత్స్యగంధి. మత్స్యగంధి అంటే మన జ్ఞానం ఉదయించడానికి మనలో ఉన్న గ్రంథులు విడిపోవాలి. ఎక్కడికక్కడ ముడివేసుకొని కూర్చున్నప్పుడు, మడిగీసుకొని కూర్చున్నప్పుడు మన ఈ గురువులు చెప్పే ఈ జ్ఞానం అంతా మనలో ఎలా స్వీకరించగలుగుతాము? అందుకే ఒక సత్సంగంలో ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని అంతా ఖాళీ చేసుకొని అక్కడ ఒక ఖాళీ పాత్రలాగా కూర్చొని ఈ జ్ఞానాన్ని శ్రవణం చేసి దీర్ఘ సమయాలలో మననం చేసుకున్నప్పుడు మనకు తెలిసిన జ్ఞానం ఇప్పుడు విన్న జ్ఞానం ఏమైనా భేదం ఉందా? రెండు ఒకే తీరుగా ఉన్నాయా? చెప్పే విధానం వేరైనా అందులో ఉన్న అంతర్గత జ్ఞానం ఒకటేనా అని ఈ విధంగా మననం చేసుకున్నప్పుడు అందులో స్వచ్ఛమైనది మనలో నిధిధ్యాసగా నిలబడిపోతుంది. ఆ నిధిధ్యాసను మనం పరిశీలించి ఆ విధంగా సాధన చేసినప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతాము. ఇక్కడ మనం ఈ మత్స్యగంధి గురించి ఒక ఉదాహరణ తెలుసుకుందాం. మనకు దశావతారాలు ఉన్నాయి కదా, శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తినాడు. అందులో మొట్టమొదటి అవతారం ఏంటి? మత్స్యావతారమే కదా. మళ్ళీ ఆ కథ గురించి తెలుసుకుంటే ఏమవుతుంది? పూర్వం సోమకాసురుడు, అంధకాసురుడు అనే రాక్షసులు ఉండేవారు. వారు ఏం చేశారు? బ్రహ్మదేవుని దగ్గర ఉన్నటువంటి వేదాలను లాక్కొని సముద్రంలో దాక్కున్నారు. మరి సముద్రంలోకి వెళ్ళి వేదాలను రక్షించాలి. వేదాలను రక్షించడానికి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేసిండు? మత్స్యావతారాన్ని ధరించి ఈ సోమకాసురుడు, అంధకాసురులను సంహరించి మళ్ళీ ఆ వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చాడు. ఇది బాహ్యంగా మనకు కనిపిస్తుంది. మరి దీన్ని అంతర్గతంగా చూస్తే మనస్సు అంటే సోమకాసురుడు. మనసు చేసే వృత్తులు సంకల్ప వికల్పాలే కదా. మనసు ఏది అనుకుంటుందో దానికి సంబంధించిన రూపం మన ముందు ప్రత్యక్షమవుతుంది. అదే అంధకాసురుడు. మరి అనుకునేది సోమకాసురుడు, వచ్చేది అంధకాసురుడు. ఇప్పుడు మనము దేనిని చూస్తున్నాము అంటే అంధకాసురుడిని చూస్తున్నాము. ఎందుకు? మరి మనం సాధనలో దేనిని చూడాలి అని కూర్చున్నాము? మనం అనునిత్యము ఆ పరమాత్మను దర్శించాలని సాధనలో కూర్చుంటున్నాము. చక్కగా శ్వాసను చూస్తున్నామని మన గురువులు మనకు చెప్తున్నారు. అలాగే చూస్తూ కూర్చుందామని కూర్చున్నాము. అంటే మన లోపల వేదపారాయణం జరుగుతుంది. అంటే శ్వాసను చూస్తున్నంతసేపు వేదపారాయణము చేస్తున్నట్లే. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస వేదపారాయణం అనే మనకు ఉపనిషత్తులలోనే తెలియజేసినారు. మరి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించుకుంటూ అనునిత్యము మనం వేదపారాయణం చేస్తున్నప్పుడు మన లోపలికి వెళ్లకుండా మనకు అడ్డు వచ్చింది ఏముంది? సోమకాసుడు వచ్చేసిండు. అంటే మనసు అడ్డు వచ్చింది. మనసు వచ్చి ఏం చేస్తుంది? ఏదో మన మనసుకు సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పించిందంటేనే దానికి ఏదో ఆకారం అడ్డు వస్తుంది కదా. అడ్డు రాగానే దేనిని మర్చిపోయాము అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఆ పరమాత్మను పొందడానికి చేసే సాధనను
ఈ అభ్యాసాన్ని క్రమములో మనము ఏలబరించినవి అంటే మన నిఘా తప్పించింది. నిఘాను తప్పించడం అంటే ఈ వేదాలను అపహరించకపోవడమే. అంటే మన మనసు ఇక్కడ మన ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఉన్న ధ్యాసనంతా తీసివేసి ఏదో విషయాల మీదకి పోయే విధంగా చేసింది. మరి ఈ వేదాలను అపహరించకపోతే అంటే మనలో పట్టుదల లేదు ధ్యాన సాధన చేసేటప్పుడు. అవి అపహరించకపోయినప్పుడు ఆ మనస్సు ఏది ఊహిస్తుందో, ఏ కలాపన చేస్తుందో అలా ఆనందంగా ధ్యానంలో కూర్చున్నాం పేరుకు మన మనసు ఏం చేస్తుంది? ఏదో మన మూట దొరికింది. మరి ఆ మూట దొరికితే ఊరుకుంటుందా? మనం ఏదో ధనవంతులం అయిపోయినట్టు, అక్కడికి నుండి జనాలందరూ మనల్ని పొగుడుతున్నట్టు, మనం ఏదో మేడ మీదలు కట్టుకున్నాము అలా ఊహించేసుకొని సాధనలో కూర్చున్నాము. ఈలోపు సమయం గడిచిపోయింది. మన గురువులు మన ధ్యానం నుంచి లేపేసినారు, బయటకు వచ్చేసాం. మరి ఏమైపోయింది? మన సాధన అంతా పక్కదారి పెట్టిపోయినట్టే కదా. అంటే ఇక్కడ ఏమైపోయింది? మనల్ని సోమకాసురుడు, అంధకాసురుడు వీళ్ళిద్దరూ మన సాధనను పక్కదారి పట్టించరు. ఎవరు వీళ్ళు? రాక్షసులు. సోమకాసురుడు అంటే అనుకునేది, మరి అనుకునంగానే ఏర్పడే రూపం అంధకాసురుడు. ఈ రకంగా వాళ్ళను చూపాలనే వృత్తి మనలో ఉండాలి. లేదనుకోండి, బుద్ధి వృత్తి అంటే ఏమిటి? బుద్ధి వృత్తి అంటే మనం సాధన చేసి ఆ పరమాత్మను చేరుకోవాలి అనే పట్టుదల ఉండాలి. నేను ఈ జన్మలోనే ఆ పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మ యొక్క సాధన చేస్తాను, ఎలాగైనా సాధిస్తాను అని పట్టుదల మనలో ఉన్నప్పుడు మనం కొంతమంది ఏమంటారంటే ఇలా ఆటంకాలు వచ్చినా కూడా ఏది జరిగినా కూడా మన మంచికే అని అంటూ ఉంటారు కొందరు. మరి మీరు సాధన చేయబట్టి ఎన్నేళ్ళు అయిందంటే కొంతమంది ఇన్ని సంవత్సరాలు అయింది, అన్ని సంవత్సరాలు అయింది అని అంటూ ఉంటారు. మరి రోజు ఎంతసేపు సాధన చేస్తున్నారు? ఎక్కడండి మా సంసారము, వీటిని చూసుకుంటున్నాము, ఒక పావుగంట అరగంట కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాము అని అంటారు. మరి ఇలా సాధన చేస్తే మరి మనలో మత్స్యావతారం ఎప్పుడు ఉదయిస్తుంది? మనలో ఉన్న గ్రంథులన్నీ ఎప్పుడు విడిపడతాయి? ఎప్పుడు ఇలా భార్య, పిల్లలు, సంసారము, ఇల్లు, వాకిలి అని తిరుగుతూ ఉంటే మరి నాకు సత్యం ఎప్పుడు తెలుస్తుంది? ఈ సత్యం తెలుసుకోవాలనే తపన ఎప్పుడు ఉత్పన్నమవుతుంది అనేది మొట్టమొదటి అవతారం, అదే మత్స్యావతారం. అక్కడ నుండిగా మిగతా అవతారాలన్నీ వస్తాయి. అది ఇక్కడ మనకు అప్రస్తుతం. ఎందుకంటే మనం మొట్టమొదటి అవతారమే ఈ మత్స్యావతారం తెలుసుకుంటే వేదాలను రక్షించినట్టు. మరి ఆ వేదాలే మన వేదపారాయణం అనునిత్యము చేస్తూ ఉన్నాము. ఈ ధ్యాన స్వాధన ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించుకుంటూ. అందుకని వేదాలను రక్షించడం అంటే, ఈ వేదాల ఉద్దేశం ఏమిటంటే మనము పరమాత్మను పొందడమే. ఎందుకు? మనకు ఎన్నో లక్షల జన్మల నుంచి ఇక్కడ ఉత్తమోత్తమైన ఈ మానవ జన్మలోకి మనము వచ్చినాము. వచ్చినప్పుడు మరి ఈ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి? మోక్షం పొందడమే కదా. మరి మోక్షం పొందడానికి వచ్చిన మన ఈ జన్మ ఎంతో ఉత్తమమైనది కదా. ఈ మనిషి జన్మ నుంచి కిందికి వెళ్ళకూడదు. ఇక క్రిందికి వెళ్ళినామంటే మరలా మనము పతనము అయిపోయినట్టే అని మనం ఒక నియమం పెట్టుకోవాలి. నేను ఈ మానవ జన్మ ఎత్తినాను, ఇక్కడ నుండి ఇంకా నేను పైకి వెళ్ళాలి అని పెట్టుకున్నప్పుడు మనలో ఈ వేద పారాయణం జారిపోకుండా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం మోక్షానికి అర్హులమవుతాము. సత్యం తెలుసుకోవాలి. నీవే దేవదేవుడిగా మారిపోవాలి. నీ జీవత్వాన్ని దైవత్వంలో విలీనం చేయాలి. అప్పుడే దేవుడు
అవుతావు నీవు. ఇది బోధించింది ఎవరు అంటే మనకు వేదాలు. మరి అటువంటి వేదాన్ని అపహరించినవారు సోమకాసురుడు, అంధకాసురుడు అనే రాక్షసులు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. మనల్ని పూర్తిగా తెలుసుకోనివ్వకుండా అడ్డుపడేది మన మనసే కదా. అంటే ఏమీ లేదు, మనలో మత్స్యావతారం ఎత్తలేదు. అలా ఎత్తినట్లయితే దానిని చాలా పట్టుదల కలిగి దానిని ఏం చేస్తాము? ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా అనునిత్యము మనము ధ్యాన సాధన చేసుకుంటూ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించుకుంటూ మనము ఈ జన్మలోనే మోక్షము పొందాలి అని పూనుకుంటే తప్ప మనము ఈ సాధనలో ముందుకు వెళ్ళలేము. ఈ విధంగా మనము ఆత్మ గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగి ఉండే అవతారానికి పేరే మత్స్య అవతారం. లేకపోతే ఇదే మత్స్య గంధి, మనలో ఉన్న గ్రంథులన్నీ విడిపడిపోవాలి. మరి అలాంటి మత్స్యగంధికి పుట్టినటువంటి వారే వేదవ్యాస భగవానుడు. ఈయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఈయన అన్ని వేదాలను వ్యాప్తం చేసింది కాబట్టి ఆయనకు వేదవ్యాసుడు అనే బిరుదు లభించింది. మరి ఆయన ఆ వేదవ్యాసుడు అనే నామధేయంతో స్థిరపడిపోయిండు ఈ సృష్టిలో. సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క అవతారమే ఈయన. మరి మత్స్యగంధి మనలో పుట్టుక జరిగితే వేదవ్యాసుడు వస్తాడు. మత్స్యగంధి ఎవరి పర్యవేక్షణలో పెద్దదైంది అంటే దాసరాజు. దాసరాజు అంటే ఎవరు? మనమే. దాసరాజు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలకు ప్రభువు. మరి దాసరాజు అంటే మనమే అని తెలుసుకున్నాం కదా. ఈ దాసరాజు కూతురు మత్స్యగంధి. ఈ మత్స్యగంధి ఎవరంటే ఉపశరవసు కూతురు అని తెలుసుకున్నాం కదా. అంటే బ్రహ్మం యొక్క అంశ. అటువంటి మత్స్యగంధి దాసరాజుకు దొరికింది. మరి ఈ దాసరాజు ఏం చేసిండు? ఈ మత్స్యగంధిని పెంచుకొని శంతనుతోటి వివాహం చేయాలనుకున్నాడు కదా. మరి ఆమె పుట్టిన పిల్లలకే రాజ్యాధికారం ఇవ్వాలని కూడా షరతు పెట్టిండు. అంటే అలాగైతేనే మోక్షం పొందుతారు. అంటే అసలు కారణం ఏమిటో తెలుసా? మనలో శుద్ధ సాత్వికమైన వృత్తులు ఎప్పుడైతే ఉంటాయో, అంటే శుద్ధ సాత్విక వృత్తులు, శుద్ధం అంటే మన మనసును ఖాళీ చేసుకోవాలి. పరిశుభ్రం కాదు, ఖాళీ అంటే అవి ఎప్పుడు పరమాత్మలోనే లీనం కావాలని కోరుకుంటాయి. అలా కాకుండా ఏ తామస రాజస వృత్తులలో పుట్టిన సంతానం ఉంటుంది కదా, అవి ఎప్పుడు కూడా ఈ బాహ్య ప్రపంచంలో తిరగడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే పదవుల కొరకు, అధికారం కొరకు, ధనం కొరకు మాత్రమే ఎప్పుడు తాపత్రయపడతాయి. కానీ మోక్షం పొందాలనే తపన ఎప్పుడు కూడా ఉండదు. అంటే సాధనను పక్కదారి పట్టిస్తుంది. అందుచేత ఇప్పుడు ఇక్కడ సత్యవతి అంటే ఎవరు? ఈ సత్యవతి యోజన గంధి అనే మరో పేరు కూడా ఈమెకున్నది. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈమె పరాశర మహర్షితో సంగమం చేసింది. మరి ఈ పరాశర వసు అంటే ఎవరు? శరీరం, ప్రాణమానాలన్నిటికీ లోపల చరించేటటువంటి శుద్ధ ఆత్మ చైతన్య స్వరూపం. అంటే అనుక్షణము ఆత్మతత్వములో జీవించే జీవుడు. ఈమెతో అనుబంధం ఏర్పడింది. అంటే ఈ జీవునికి ఆత్మతో అనుబంధం ఏర్పడింది. అప్పుడు వాళ్ళిద్దరి వల్ల కలిగినటువంటి వారు విజ్ఞానం కలిగినటువంటి వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అంటే ఎవరు? మన మనసు లోపలికి వెళ్ళి అన్నీ లయించి అంతర్ముఖ వృత్తిలో సాధనలో విలీనమై సమాధి స్థితికి ఎవరైతే చేరుకుంటారో వారందరూ కూడా వేదవ్యాసులే. అలా మనకు సమాధి స్థితి అనుభవం కలిగింది. వేదవ్యాసుని జననం జరిగింది. మరి వేదవ్యాసుడు బ్రహ్మచారి. తల్లికి వరమిచ్చిండు. ఏమని? నన్ను నీవు ఎప్పుడు చూడాలనుకుంటే నీవు తలుచుకోగానే నేను వస్తాను, నీ యోగక్షేమాలు చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే సమాధి స్థితి అక్కడ
నిలబడలేదు. అంటే మనం సాధనలో అన్నీ లయించిన తర్వాత మనకు ఏ అనుభవం కలిగిందో ఆ అనుభవము మనము ధ్యాన సాధనలో కూర్చొని తలుచుకోగానే మనం ఆ అనుభవాన్ని పొందగలుగుతాము. అలా పొందగలిగినప్పుడు మాత్రమే మన సాధన సరి అయిన సాధన అవుతుంది. అంటే మనం నిర్వికారంగా, శుద్ధంగా మన అంతరంగంలో లభించిన జ్ఞానం. అది ప్రత్యక్ష జ్ఞానం. భీష్ముడు పరోక్ష జ్ఞానం. లయం అయిపోతే నేను కూడా పోతే ఏమవుతుందో అనే భయం ఇంకా ఈ జీవుల్లో పోలేదు. అందుకనే జ్ఞానానికి 2 మార్గాలు. 1 పరోక్ష జ్ఞానం, 2 అపరోక్ష జ్ఞానం. మనం అనునిత్యం ఈ పరోక్ష జ్ఞానం తెలుసుకుంటూ అపరోక్ష జ్ఞానంలో సాధన చేస్తూ మునుముందుకు వెళ్తున్న సాధకులం. ఇప్పుడు పరాశరుని ద్వారా లభించినటువంటి వేదవ్యాసుని యోజన గంధిని ఇచ్చాడు. అంటే ఇది శుభవాసన. జ్ఞానం ఎప్పుడైతే మన అనుభవంలోకి వస్తుందో దానిని బహిర్ముఖంగా కూడా పంచిపెట్టాలి. ఎవరికైతే ఈ సాధన అనుభవం కలిగిందో అటువంటి వారి యొక్క వాసన ఆ చుట్టుపక్కల మొత్తము వ్యాపిస్తూ ఉంటుందంట. అంటే మన ధ్యాన సాధనలో మన కలిగిన జ్ఞానం, మన సత్సంగాలలో నేర్చుకున్న ఈ జ్ఞానం ఎంతవరకు అర్థమైతే అంతవరకు అందరికీ పంచడానికి ప్రయత్నం చేయాలట. అందుకే ఆమెకు మరి ఒక పేరేంటిది? యోజన గంధి. అంటే ఆమె వాసన కొన్ని మైళ్ళ వరకు వ్యాపిస్తూ ఉంటుందంట. అంటే ఈ జ్ఞానం లభించిన వారు, సత్పురుషుల యొక్క జ్ఞానం వారిని చూడగానే అందరికీ తెలుస్తుంది. మరి ఇలాంటి జీవాత్మ పరమాత్మ కావాలనే జ్ఞానం అంతటా ఆ చుట్టుపక్కల వ్యాప్తి చెందిస్తుంది. కాబట్టే ఆమె యోజన గంధి అని పిలువబడింది. అలాంటి యోజన గంధి ద్వారానే వేదవ్యాసుని యొక్క జననం జరిగింది. ఆ యోజన గంధి అసలైన పేరు సత్యవతి అని తెలుసుకున్నాము. మరి ఆ సత్యవతి వివాహం శంతనునితోటి జరిగింది. ఎందుకంటే గంగాదేవి యనమండుగురిని లయం చేస్తుంటే 8వ వాడిని ఆపింది కదా. మరి ఆ విధంగా భీష్మవృత్తి ఉండిపోయింది కదా. మరి ఆ భీష్మవృత్తి లయం చేయాలి కదా. మరి ఆ భీష్మవృత్తి లయం ఎప్పుడవుతుంది? మహాభారత యుద్ధంలో లయం చేసినారు. అంటే అది చాలా కష్టతరమైనటువంటి సాధన. అందుకనే ధ్యానంలోకి వచ్చిన వారిలో మీ సాధన ఎలా ఉన్నారు అంటే, లేక మీరు సాధన ఎలా సాగుతుంది అంటే ఏమంటారు? ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి మనసు కుదరడం లేదు, ఒకసారి ఏమోనబ్బా కూర్చోలేకపోతున్నాము. ఎందుకంటే లయం కావడానికి ఒప్పుకోని వృత్తి భీష్ముడు, లయమైనటువంటి వృత్తి వేదవ్యాసుడు. ఈ మన సాధనకు ఇద్దరు కూడా మూల పురుషులే. ఎందుకంటే సాధన చేయడానికి శరీరము ఉండాలి, మనస్సు లయము కావాలి. అందుకని భారత ఇతిహాసానికి మూలకర్తలు వీరిద్దరి ద్వారానే యుద్ధం జరుగుతుంది. ఇక భీష్ముని సారథ్యంలో శంతనునికి సత్యవతికి పిల్లలు పుట్టారు. వారి పేర్లు విచిత్ర వీరుడు. విచిత్ర వీరుడు అంటేనే వీర్యం అంటే బలం. ఎలాంటి బలం? పరోక్ష జ్ఞానం వల్ల కలిగే బలం. ఇది అనుభవపూర్వకంగా కలిగినటువంటి బలం కాదు. అంటే ఎప్పుడు స్థిరంగా ఉండదు. మరి చిత్రాంగది అంటే చిత్రమైన అంగాలు కలిగిన వాడు. అంటే ఉదాహరణ, మన శరీరంలో చిత్రమైన కల్పనలు చేసే మనసు ఉంటుంది కదా. అలాంటి శరీరాలు ఉంటే చిత్రమైన అంగాలు. అవి నిజమైన బలాలు కావు, నిజమైన రూపాలు కావు. మనం ఊహించినంత సేపే ఉంటాయి. కళలు వచ్చినంత సేపే కళలు ఉంటాయి. కళ నుంచి మేల్కోగానే పోతాయి కదా. ఈ విధంగా వాళ్ళిద్దరూ కాలగర్భంలో కలిసిపోయారు. మరి విచిత్ర వీరునికి అంబిక, అంబాలికలను కాశీరాజు అమ్మాయిలతో వివాహము చేసినారు. కాశీరాజు అంటే ఎవరు? ఈ ప్రకృతిని అధీనపరుచుకునే పరమాత్మ, అంటే ఈశ్వరుడు. ఆయన కూతుర్లు అంటే సాత్విక, రాజసిక, తమో గుణాలు. అందులో ఒక ఆమె నేను శంతనుని
వరించలేను అన్నది. ఎవరు? అంబ. సాత్విక గుణానికి సంబంధించినటువంటి అంబ శంతనుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అంటే ఆ బలం అక్కడ నిలబడలేదు. ఈ సాత్విక గుణం లేనప్పుడు ఏమైపోయింది? ఈ రాజసిక తమో గుణాలు పురుషుడు లేని స్త్రీలలాగా ఉండిపోయినాయి. మరి అటువంటి స్త్రీలకు అనుభవ జ్ఞానము కలిగినటువంటి వేదవ్యాసుని పిలిపించి ఆయన ద్వారా సంతానాన్ని కల్పించినారు. అలా కల్పించిన సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. వీరి యొక్క సంతానమే మనందరికీ తెలిసిన మహాభారత కథ. ఇందులో నుండి మనం ఏమి గ్రహించగలగాలి అంటే, మానవత్వం నుండి మన అంతిమ లక్ష్యము ఏం కావాలి? మనం దీన్ని ఎటు నుంచి ఎటు చూసినా సరే మనిషిని దేవుడిగా చేయడానికి సంబంధించినటువంటి వృత్తులు, గుణాలు మనలో ఉన్న ఈ వాసనల నుండి బయటపడాలి. అంటే మానవుడు మాధవుడిగా మారాలి, పశువు పశుపతిగా ఎదగాలి, నరుడు నారాయణుడిగా మారాలి. దీని యొక్క అంతిమ లక్ష్యం ఇదే. మానవత్వం నుండి మాధవత్వంగా మారడానికి గల గుణాలలో జరిగినటువంటి యుద్ధమే ఇది. సాత్విక గుణాలకు, తామసిక రాజస గుణాలకు జరిగినటువంటి యుద్ధం ఇది. హింసా యుద్ధం కాదు. పరమ మోక్ష స్థానానికి చేరుకోవడానికి మన అంతరంగంలో అనునిత్యము జరుగుతున్నటువంటి యుద్ధము. జీవాత్మను పరమాత్మగా మార్చడానికి కొన్ని ప్రవృత్తులు, అవనివ్వకుండా కొన్ని ప్రవృత్తులు. అంటే ప్రతి మనిషిలో ఈ అసుర గుణాలు, ఈ దైవ గుణాలు 2 రకాల ప్రవృత్తులు ఉంటాయి. ఇదే విషయం దైవాసుర సంపద విభాగ యోగంలో ఒక అధ్యాయం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. అలాగే కొన్ని వృత్తులు ఎలా ఉంటాయి? ఎలాగైనా సరే ఈ జన్మల నుండి మళ్ళీ జన్మ రాకుండా చేసుకోవాలనే బుద్ధి వృత్తి మనలో ఉంటుంది. ఇంకొకటి, నీవు ఏం పోరాడతావులే, ఊరుకో అని చెప్పి సాధన నుండి పక్కకు తప్పించే గుణాలు కొన్ని ఉంటాయి. మరి నిరంతరము ప్రతి వ్యక్తిలోనూ ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. గెలుపు ఓటములు చరిత్రలో చూపించినారు, కానీ ఇక్కడ మన వరకు వస్తే ఈ అనునిత్య యుద్ధంలో బయటికి కనిపించదు. అనునిత్య సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక రహస్యం తెలుస్తుంది. మనలో ఉన్న చెడు లక్షణాలు ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు ఈ అంతర్గత యుద్ధంలో నేను ఈ చెడు లక్షణాలను జయించినాను అన్నది ఆ సాధకునికి తెలిసినప్పుడు ఆ సాధకుడు ఏమనుకుంటాడంటే, అప్పుడు ఈ సాధకుడు ఏమనుకుంటాడు? నేను సాధనలో ముందుకు వెళ్తున్నాను అని అనుకుంటాడు కదా. కానీ మనం ఈ పోరాటం ఇలా అనునిత్యం సాగుతూనే ఉంటుంది. ఎంత సాధన చేసినా సరే ఈ శరీరం ఉన్నంతసేపు ఈ ప్రకృతితో పోరాడవలసిందే. కానీ మనకు ఈ యుద్ధం గురించి ఇలా సాగుతూనే ఉంది. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్జున విషాద యోగం వీటిలోని ఈ శ్లోకాల గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఈ శ్లోకాలలో అర్జున విషాద యోగం అని మనకు మొదటి అధ్యాయం పేరు ఉంది కదా. కానీ దానికన్నా ముందు ఏమొస్తుంది అంటే, ఇక్కడ అథ ప్రథమో అధ్యాయ అని మనకు వస్తుంది కదా. అంటే ఇక్కడ అథ అంటే ఏంటి? పిమ్మట. దేని పిమ్మట అంటే ఇక్కడ మనకేమైంది? ఈ మహాభారతంలో యుద్ధం వరకు తీసుకొని 2 వైపులా సైన్యం మోహరించింది. అక్కడ మోహరించినాక అర్జునుడు అడిగినప్పుడు కదా,
ఈ భగవద్గీత ఆవిర్భవించింది. అంటే అర్జునునికి దుఃఖం కలిగింది. ఇంతవరకు తీసుకొచ్చిరే అని. అలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఆ పరమాత్మ మనకు భగవద్గీత తెలియచేసిండు. ఆ భగవద్గీత ఏంటిది? ఆరంభం అర్జున విషాద యోగం. యోగం అంటే ఏంటిది? కూడిక, లేకపోతే జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే యోగము అనబడుతుంది. దీన్ని మార్గము అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా జీవ బ్రహ్మల యొక్క సంయోగము నిష్కామ కర్మ చేత కానీ, భక్తి చేత కానీ, ఆత్మ సంయమ యోగము అంటే ధ్యాన యోగము చేత కానీ, జ్ఞానం చేత కానీ ఆయా మార్గాలను, సాధనలను అవలంబించినప్పుడు వానికి కర్మయోగము, లేక భక్తి యోగము, లేక ధ్యాన యోగము, జ్ఞాన యోగము అని ఇన్ని వేరు వేరు పేర్లు ఇక్కడ మనకు లభిస్తున్నాయి కదా. మరి అదే విషాదానికి కూడా ఒక యోగము ఉండదా? విషాదం అంటే దుఃఖం కదా. మరి దుఃఖం యోగం ఎలా అవుతుంది? ప్రాపంచిక వస్తువుల కొరకు, భోగ భాగ్యాల కొరకు దుఃఖించుట యోగం కాదు. కానీ దైవం కొరకు, ధర్మం కొరకు దుఃఖించుట యోగమే అవుతుంది. విషాదం యోగం కాదు. కానీ అర్జునుని యొక్క విషాదం యోగమైంది. ఎందుకంటే అర్జునుడు ముల్లోకాలను, ఈ రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి ప్రాపంచిక సుఖాలను ఏవగించుకొని ధర్మం కొరకు తీవ్రంగా పోరాడిండు, పరితపించిండు. అంటే తను మోక్షం చెందాలని ఆ పరమాత్మనే శరణు వేడుకుండు. మరి ఇలా తీవ్ర తాపత్రయం చెందే ముముక్షులకు ఎవరికైనా ఇది అత్యంత ఆవశ్యకం. అందుకని అర్జునునికి కలిగినటువంటి వైరాగ్య భావన, అలాంటి ధర్మ జిజ్ఞాస, తీవ్ర పరితాపము, ఈ జ్ఞానం తెలుసుకోవాలనే తాపత్రయము, ఆ భగవంతునిలో లయము కావాలనే జిజ్ఞాస, ఇవన్నీ కూడా ప్రతి సాధకునిలో ఉండాలి. ఉన్న ప్రతి సాధకుడు కూడా ఒక అర్జునుడే అవుతున్నాడు. అలాంటి అర్జునుడు ఎలా సాధన చేయాలి అన్న దాని గురించి మనకు 18 అధ్యాయాల ద్వారా ఈ భగవద్గీతలో తెలియచేసినారు. ఏమని? మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అలాంటి విషాదం నుంచి ఉద్భవించింది సాంఖ్య యోగం, 2వ అధ్యాయం. సాంఖ్యం అంటే జ్ఞానం, విడగొట్టడం. దేన్ని విడగొట్టాలి, దేన్ని విడవాలి, దేన్ని ఉంచుకోవాలి అంటే ఏ జ్ఞానాన్ని మనం ఉంచుకోవాలి, అనాత్మను మనం ఎలా విడగొట్టుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక ఉదాహరణ తెలుసుకుందాం. కొన్ని చిల్లర నాణాలను మనం ఒక దగ్గర పోసి అందులో నుండి దేని అవసరం అంటే ఏ నాణ్యం విలువది, రూపాయికి రూపాయి, అర్ధ రూపాయికి అర్ధ రూపాయి వేరు చేస్తాం కదా. అలా మనకు ఏ విషయాలు అవసరమో ఆ విషయాలు మనము పోగు చేసుకుంటూ పోవాలి. అవసరం ఉన్న విషయాలు, అవసరం లేని విషయాలు, అలా చేసుకుంటూ సాంఖ్యయోగం. అలా సాంఖ్యయోగం తెలుసుకున్నప్పుడు కర్మలను ఎలా ఆచరించాలి, కర్మయోగం. ఆ కర్మలను మనం ఎలా ఆచరించాలి, జ్ఞానయోగము. ఎరకతో జ్ఞానయోగంలో మొత్తము జ్ఞానమే చెప్పిండా? కాదు. మళ్ళీ అక్కడ జ్ఞాన కర్మ సన్యాస యోగం. జ్ఞానానికి, కర్మానికి సంయమం చేసుకుంటూ మరలా ఏం చేసిండు? కర్మ సన్యాస యోగం. కర్మలను వదిలిపెట్టాలి. ఎక్కడ వదిలిపెట్టాలి? బాహ్యమా, అంతర్ముఖమా? అంతరంగంలో కర్మలను వదిలేసినప్పుడు మనం ఏమవుతాము? మన ఆత్మతో కలిసి సాధన చేసుకుంటాము. ఆత్మ సంయమ యోగం అంటే ఇదే ధ్యాన యోగం అని కూడా అనుకోవచ్చు. ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు మనలో విజ్ఞానం ఉదయిస్తుంది. అలా విజ్ఞానం ఉదయించినప్పుడు ఏమవుతుంది? మనము ఎలాంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలి? నశించే విజ్ఞానమా, నశించని విజ్ఞానమా? అదే నశించని విజ్ఞానం, పరావిద్య తెలుసుకోవాలి అని అక్షర పరబ్రహ్మ యోగం అని 8వ అధ్యాయం ద్వారా తెలియజేసింది. అలా
ఎప్పటికీ నశించనిది, అత్యద్భుతమైన, రహస్యమైనది. రాజవిద్య రాజగుహ్యం అంటే విద్యలలో రాజు 9వ అధ్యాయం ద్వారా తెలియచేసింది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు విభూతి యోగం అంటే భగవంతుని ప్రసాదం మన చేతిలోకి ప్రవేశిస్తుంది. అలా భగవంతుని ప్రసాదం మనకు లభించినప్పుడు మనకేమవుతుంది? విశ్వరూప సందర్శన యోగం. ఈ విశ్వమంతా ఆ పరమాత్మ యొక్క స్వరూపంగా మనం దర్శించగలుగుతాము. అంటే ఎవరిని చూసినా కూడా పరమాత్మ రూపమే. మనలో నీ నా భేదం లేకుండా అందరిలో ఆత్మను దర్శించగలుగుతాము. అలా ఆత్మను దర్శించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? భక్తి యోగము. మనకు ఆదిశంకర్ల వారు ఏం తెలియజేస్తారు? స్వస్వరూపానుగతి. నీ యొక్క స్వస్వరూపం ఏదో దానిని తెలుసుకోవడమే భక్తి. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, వీళ్ళందరూ కూడా సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఆత్మనే. ఈ ఆత్మ పరమాత్మలో లయం కావడానికి సాధన చేస్తుంది. అందుకు అడ్డు వచ్చింది ఏమిటి? క్షేత్రజ్ఞ విభాగ యోగం. నేను క్షేత్రం కాదు అంటే ఈ దేహం కాదు, ఈ కురువును కాదు, క్షేత్రజ్ఞుడను, ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడని తెలుసుకున్నప్పుడు దీనికి అడ్డు వస్తున్న ఏంటి? గుణత్రయ విభాగ యోగం. ఈ గుణాలన్నీ తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడు ఏమవుతుంది? పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఆ పరమాత్మను చేరుకుంటాము. అంటే పరమాత్మను చేరుకోవడానికి, ఆ ఇంటిని చేరుకోవడానికి ఒక మార్గము మనకు తెలుస్తుంది. తెలిసిన ఇంకా ఏమవుతుంది? మనలో ఇంకా శ్రద్ధ అడ్డు వస్తుంది, సరైన ఏర్పడలేదు. అలా ఏర్పడినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న రాక్షస గుణాలు దైవ గుణాలు పోట్లాడుకుంటున్నాయి. దైవాసుర సంపద్ విభాగ యోగం. మనం ఈ రాక్షస లక్షణాలన్నీ తొలగించుకొని దైవ సంపద మీద శ్రద్ధ పెట్టుకొని ఆ దైవ గుణాలను మనంగా మారుకొని శ్రద్ధాతయ విభాగంలోకి వెళ్ళినప్పుడు మనము ఏమవుతుంది? ఈ దేహం నేను కాదు, ఈ దేహంలో ఉన్న జీవాత్మను అంటే ఈ మనోశరీర బుద్ధి అహంకారాలు దాటి మోక్ష సన్యాస యోగంలోకి మారిపోతాం. మనలో శ్రద్ధ కలగానే. అంటే మోక్షం కూడా నాకు అవసరం లేదు అనే ఒక కోరిక నుండి జారి పడిపోతాం. అప్పుడు మన సాక్షాత్తు మోక్ష మన ముందర ఉంటుంది. అంటే నరునిగా జన్మించిన మనము నారాయణులమవుతాము. పశువు పశుపతి అవుతుంది. నంది ఈశ్వరుడిగా మారిపోతాడు. అలా మనకు ఈ భగవద్గీత మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా మనల్ని మన యొక్క జీవితాన్ని మారుస్తుంది. అలాంటి భగవద్గీత మనకు మొదటి అధ్యాయంలో ఎవరు ప్రారంభిస్తారు? ధృతరాష్ట్ర ఉవాచ. మరి మనం ఏమనుకుంటున్నాం? ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు అని ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతున్నాము. కానీ ధృతరాష్ట్రుడు చెప్పిండు ఏమని? ఇప్పటి వరకు మనం ఎన్నోసార్లు భగవద్గీత విన్నాము, ఎన్నో సత్సంగాలలో వింటున్నాము, ఎందరెందరో సీనియర్ మాస్టర్తో విన్నారు. ఇక్కడ నేను మీలాగే సాధన చేస్తున్న ఒక అనామకుని, నేను ఒక మామూలు సాధకుణ్ణి అయినా నేను తెలుసుకుంటున్న ఈ జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ నాకు ఒక అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసిరు. ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న జూమ్ నిర్వాహకులకు, ఇందులో పాల్గొంటున్న దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ మనం ధృత రాష్ట్రుని విడదీద్దాం. అంటే ధృతము ప్లస్ రాష్ట్రుడు. అంటే ధృతము అంటే ఉపద్రవకరమైనటువంటి ప్రదేశంలో నివసించే ఒక వ్యక్తిని ధృత రాష్ట్రుడు అంటున్నాము. అంటే ప్రమాదకరమైనటువంటి రాష్ట్రం. ఏమిటా ప్రమాదకరమైనటువంటి రాష్ట్రం? మనము ధరించిన ఈ శరీరమే. అంటే ఇందులో ఏమున్నాయి? వాసన, సంస్కారం, గుణం, ఇవన్నీ ప్రమాదకరమైనవే కదా. మరి ప్రతి మనిషికి కూడా ఒక సంస్కారం ఉంటుంది కదా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది ఆ సంస్కారాలు. ఏమిటి ఆ సంస్కారాలు? అంటే నేను ఇలాంటి వాడిని, నేను గొప్పవాడిని, నేను అందగాడిని,
నేను ఎక్కువ ధనవంతుణ్ణి, నాకు అందరికంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి, నన్ను ఉన్నతాసనంపై కూర్చునబెట్టాలి, నేను గొప్ప జ్ఞానవంతుణ్ణి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కారం తయారు చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక సంస్కారం, గుణం అయితే ఉంది కదా. మరి అలాంటి ఆ సంస్కారం, ఆ దేశము ఎలాంటిదంటే ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి అని మనకు అర్థమవుతుంది. దానిని పట్టుకొని వదలడం లేదు. ఎన్ని రకాలుగా అయినా మనము చదివేస్తున్నా సరే, ఎంత జ్ఞానం తెలుసుకుంటున్నా సరే, ఈ గుణాలు మనల్ని వదలడం లేదు కదా. ఎవరు తగ్గట్లేదు, ఎవరికి వారు ఈ గుణాలను అసలు వదులుకోవడానికి ఇష్టపడడం కూడా లేదు. ఎందుకంటే తన స్వరూపాన్ని వదిలివేసి తన స్వరూపాలతో ప్రవేశించిన ఈ శరీరానికి సంబంధించిన ఒక వృత్తాన్ని ఏర్పరచుకున్నాము. అందుకే దానిని మనము వృత్తాకార జగత్తులో ఉంటూ ఉన్నాము. ఈ వృత్తాకార వృత్తము ఏం చేస్తుంది? మనల్ని యమధర్మరాజుకు పట్టించేది ఈ శరీర భావన. అందుకే ఈ శరీర భావనలో ఉన్నప్పుడు మాత్రం ఇది వదలకపోతే ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం. దీనిని వదిలించుకోవడానికి కదా మన సాధనంతా కూడా. అందుకే ఇక్కడ బాహ్యంగా ధృతరాష్ట్రుడు అర్థం తీసుకుంటే ఏమిటైనా కోరిక తన కొడుకులు నెగ్గాలి, అంతే కదా. మరి నెగ్గరు అని సాక్షాత్తు ఎవరు చెప్పారు? ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడే చెప్పిండు ధృతరాష్ట్రుడితో. వినలేదు. అయినా అతనిలో ఆ దేహాత్మ భావన పోలేదు. ఎలాగో ఒకలా తన కొడుకులను నెగ్గింప చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకొని ఒక ప్రమాదకరమైన వృత్తాన్ని తయారు చేసుకొని అందులోనే చిక్కుకొని ఆ విధంగా వ్యవహరిస్తుండు. మరి కృష్ణుడు ఒక్కడే చెప్పిండా అంటే లేదు. ఇంకా తన వైపు ఉన్న ఎందరెందరో గురువులు, ఆచార్యులు, ధర్మాత్ములు, వృద్ధులు, కురువృద్ధులు అందరూ చెప్పారు. ఎవరు? వారిలో ముఖ్యుడు భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు, ఇంకా ఈ కురువంశానికి మూల పురుషుడైనటువంటి వేదవ్యాస భగవానుడు కూడా చెప్పారు. విన్నాడా? నీ కొడుకులు నెగ్గరు అంటే నీ కొడుకులు వెళ్ళే మార్గం సరైనది కాదు, నీ బుద్ధి మార్చుకో, నీ గుణం మార్చుకో అంటే ఏమన్నాడు? నా చేతిలో ఏమీ లేదు, అంతా వాళ్ళ చేతిలోనే ఉన్నది అన్నాడు. అంటే అప్పుడు ఏమంటాడు? అంటే ఇది సరి అయింది కాదు, నీవు రాజువు అయినా సరే వినటలేవు. ఎందుకు? ఇది ప్రమాదకరమైనది అని తెలుసుకున్నా కూడా మార్చుకోలేకపోయాడు. మనం అదే కదా, మనం ఆత్మని తెలుసుకుంటున్నా కూడా ఈ శరీర వాసనలని వదులుకోలేకపోతున్నాము. ఎందుకంటే శరీరం నేను అనే భావన కొన్ని సంవత్సరాలుగా, కొన్ని జన్మలుగా మనలో స్థిరపడిపోయింది. అందుకే అంత త్వరగా మార్చుకోలేకపోతున్నాము మనం. మరి ఈ వాసనలు, సంస్కారాలను, ఈ గుణాలన్నిటిని వదిలిపెట్టాలి అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస సాధన తీవ్రంగా సాగాలి. మనం సచ్చిదానంద స్వరూపులమైన సచ్చిత్ ఆనంద ఆత్మస్వరూపులమని మనందరికి తెలుస్తుంది. అయినా సరే ఇలాంటి సత్సంగాలలో విన్నంతసేపు ఆహా ఎంత బ్రహ్మాండంగా ఉంది జ్ఞానం అని మనకు అనిపిస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి వదిలిపోగానే యథాతథంగా మన మనసు ఏం చేస్తుంది? అటు వెళ్ళగానే ఆ భావంలోకి వెళ్ళిపోతుంది. అతను చూడగానే కోపం వస్తుంది. ఆ పని చేయకపోతే అతనిపై విరుచుకు పడతాము. ఇలా శరీర భావంలోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చెప్పండి, ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? మనమే కదా ఈ భావాలని వెళ్ళిపడ్డది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాన్ని తయారు చేసుకొని అందులో చిక్కుకొని ఉన్నాము. ధృతరాష్ట్రుడు అంటే ఆయన
ఎక్కడో ఉన్న వ్యక్తి కాదు, మనమే. మనం చాలా శాస్త్రాలు చదువుతున్నాం, చాలా జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాము, అనునిత్యం ఎంతో సాధన చేస్తూ ఉన్నాం. అయినా సరే ఎక్కడికి వస్తున్నాము? చిన్న విషయం దగ్గర గొడవ పడి కిందికి వస్తున్నాము. ఎందుకు అంటే మన యొక్క స్వభావాన్ని వదులుకోలేక. ఈ రకంగా ప్రతి వ్యక్తి కూడా సత్యాన్ని పట్టుకొని ఉండకుండా మిథ్య పట్టుకొని ఈ మిథ్యతోనే కల్పించుకొని అందులోనే చిక్కుకొని నాశనం అవుతున్నాడు. మరి అటువంటి మిథ్యా కల్పనలో ఏర్పడి ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తును ధరించినటువంటి దుష్టుడే ధృతరాష్ట్రుడు. మరి అతనికి ఏమి లేవు అంటే కళ్ళు లేవు, అంటే జ్ఞాననేత్రం లేదు. జ్ఞాననేత్రం లేదు అంటే శాస్త్రం తెలియదు. వివేకం లేదు అంటే శాస్త్రాన్ని వినలేదు. పోని విన్నాడు, శాస్త్రాన్ని చదివాడు అన్నా అక్కడే వదిలేసినాడు, తన దాకా తీసుకోలేదు. రోజులు గడుస్తున్నాయి, మరణిస్తానేమో అని బెంగ కలిగింది. అంటే శరీరం అనే భావనలోనే ఉన్నాడు. తనలో ఉన్న స్వభావాలను వేటిని వదులుకోవడానికి ఇష్టపడము లేదు. అలాంటి భావనతో ఉన్న వ్యక్తే ధృతరాష్ట్రుడు. అలాంటి ధృతరాష్ట్రునితోటి మనకు మన జీవితాన్ని ఉన్నతీకరించుకునే భగవద్గీత మన జీవితంలోకి ప్రవేశించిందండి. అలాంటి ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతున్నాడు? ధర్మక్షేత్రే, ఒక 5 నిమిషాలు సమయం అయిపోతే ఒక్క శ్లోకం చెప్పి ముగించు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామాక పాండవైశ్చైవ కిమకురువత సంజయ అని అన్నాడు. మనకు బాగా అర్థమైతే ఈ ఒక్క శ్లోకంలోనే భగవద్గీత యొక్క తాత్పర్యం అంతా కూడా ఉన్నది. ఎందుకంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. అంటే ఇక్కడ కురు అంటే అన్నం, కురు అంటే కర్మ. కర్మ చేసే క్షేత్రంలోనే ధర్మక్షేత్రం ఉందట. ఇంకా దీనికి కొద్దిగా లోతులోకి పోతే మార్చుకుందాం. కురు ధర్మ అంటే ఈ శరీరం యొక్క ధర్మాలు, అంటే ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తే ఆ క్షేత్రము శుద్ధంగా ఉంటుంది. అప్పుడు నీ జీవితం ధన్యమై మోక్ష స్థితికి చేరుకుంటావు. ఇంకేముంది భగవద్గీతలో? ఈ శ్లోకంలో మొదటి అక్షరం ఏంటి? ధర్మ, ద. చివరి అక్షరము మా. అంటే దమ్మ అంటే పాలీ భాషలో ధర్మం. ఎవరి ధర్మం వారు పాటించాలి అంటే భగవద్గీత మనకు తెలియజేస్తుంది ధర్మం. ధర్మం ఎక్కడ మన ఆచరించాలి, అలా ధర్మ మార్గంలోనే మనము జీవించాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అలాంటి ధర్మక్షేత్రం ఎక్కడుంది? కురుక్షేత్రంలో ఉందంట. ఆ కురుక్షేత్రం అంటే మనం ఇప్పటిదాకా అన్నం తినే క్షేత్రం, అంటే ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశంలోనే మనోమయ కోశం ఉంది. మరి దీన్ని గురించి ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం అని 13వ అధ్యాయం వచ్చినప్పుడు సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. మరి అన్నంతో తయారైన ఈ క్షేత్రంలో ధర్మక్షేత్రం ఉన్నదట. ఆ ధర్మక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ కురుక్షేత్రంలోనే ఉంది. అంటే మన దేహాన్ని 3 భాగాలు చేస్తే తల భాగం బ్రహ్మాండం, కంఠం నుండి నాభి వరకు పిండాండం, నాభి నుండి కింది భాగం అండం. అండ పిండ బ్రహ్మాండం. అంటే మనకు ఒక నానుడి ఉంది. అండాన్ని, ఈ అండం తెలుసుకుంటే బ్రహ్మాండాన్ని తెలుసుకోవచ్చు అని. అంటే ఒక గుట్టలో కొద్ది మట్టి తెలుసుకుంటే ఆ గుట్టలో ఏ తత్వాలు ఉన్నాయో, ఈ మట్టిలో ఏ తత్వాలు ఉన్నాయో ఆ గుట్టలో ఉన్న మట్టిలో మొత్తం అదే తత్వాలు ఉంటాయి కదా. అలాగే ఈ జీవుడిలో ఉన్న విషయాలన్నీ కూడా ఆ పరమాత్మలోనే ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఈ అండపిండ బ్రహ్మాండం, ఈ
ధర్మక్షేత్రంలో ఉన్న దాన్ని ఏమంటారు? దీనిని ఇంకా శమంతక పంచకం అని కూడా అంటారు. అంటే ఇక్కడ 5 మడుగులు ఉంటాయంట. అక్కడ రక్తం సలసల మాడుతూ ఉంటుందంట. అంటే ఏంటిది? జ్ఞానాన్ని తెలుసుకోవడానికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు, మనలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ జ్ఞానేంద్రియాలు 5 ఎక్కడున్నాయి? ఈ బ్రహ్మాండంలోనే ఉన్నాయి. ఈ 5 మడుగులలోనే మనం ఏం తెలుసుకున్నా, మనం ఏ విచారణ తెలుసుకోవాలన్నా, ఏ జ్ఞానం తెలుసుకోవాలన్నా కూడా ఈ బ్రహ్మాండంలోనే జరగాలి. ఇక్కడ మరి మనకు ఈ తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఏమవుతుంది? అండం నుంచి ఈ కణాలు ఉత్పత్తి పిండంలో ఉండి పిండం ద్వారా బయటికి వస్తాం కదా. మరి మనకు సద్గురువులు ఒక పాట రూపంలో కూడా చెప్పినారు. ఏమనంటే అండపిండ బ్రహ్మాండం అంతా అని ఈ విధంగా విచారణ చేసుకుంటే అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక, తిండిబూతులకేమి ఎరుక, శుద్ధ బండలకేమి ఎరుక, ఎవరి తలంపు ఏమున్నదో ఆ ఈశ్వరునికే ఎరుక అని. ఈ విధంగా మనం సాధన చేస్తున్నప్పుడు మన సాధన గురి తప్పకూడదు, స్థానము దాటకూడదు. ఈ బ్రహ్మాండంలోనే విచారణ అంతా జరగాలి. అంటే మన అంతరార్థంలోకి వెళ్ళాలి. అంతరార్థంలో సాధన జరగాలి. అంటే అందుకే ఈ బ్రహ్మాండానికి ధర్మక్షేత్రం అనే పేరు. మరి యుద్ధం ఎక్కడ జరిగింది? ధర్మక్షేత్రంలోనే కదా. మరి మన సాధన ఎక్కడ సాగాలి? ఈ ధర్మక్షేత్రంలోనే కదా. అంటే మన సాధన ఎరుక ఉండాలి. శరీరము, మన కళ్ళు మూసుకోగానే శరీరాన్ని వదిలివేస్తున్నాము. సాధనలు మనలో వచ్చే ఆలోచనలన్నీ వదిలివేస్తున్నాము. అంటే ఇక్కడ సాధన చేస్తున్నప్పుడు ఎరుకతో ఉంటున్నాము. మత్తులోకి వెళ్ళకుండా, నిద్రలోకి మనం పోకుండా ఈ విధంగా మనం అనుక్షణము ఒక యుద్ధమే చేస్తున్నాం కదా. ఈ యుద్ధం అంతా కూడా ఈ బ్రహ్మాండంలోనే జరుగుతుంది కదా. ఈ బ్రహ్మాండాన్ని జయించాలి అంటే ఎవరు సాయం తీసుకోవాలి? అందుకే ఈ ధృతరాష్ట్రుడు ఎవరు అడిగిండు? సంజయ్ని అడిగిండు. ఎవరిని? అక్కడ చేరిన వాళ్ళు ఎవరు? నా వాళ్ళు మరియు పాండవుని యొక్క పుత్రులు. అంటే ఇక్కడ భేదం చూపిస్తుంది చూడండి. మామక అంటే మలిన వృత్తులు, మంచి వృత్తులకు యుద్ధం జరుగుతుంది. పాండవ అంటే తెలుపు. ఇంకొక అర్థం తీసుకుంటే సాత్విక గుణం అంటే తామస గుణంలో ఉన్నవారికి, సాత్విక గుణంలో ఉన్నవారికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏమి జరుగుతుంది అని శుద్ధ సాత్వికంలో ఉన్న సంజయుని అడుగుతుండు. సంజయుడు ఎవరు? సంజయుడు బుద్ధిని సమంగా ఉపయోగించుకునే ఆ సంజయుడు ఈ మనస్సుకు చెప్తుండు. అంటే బృహస్పతి చంద్రునికి చెప్తుండు, బుద్ధి మనసుకు చెప్తుంది. అందుకనే మనకు ఏమనుకుంటాము? శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనోచిత్త అహంకారాలు దాటినప్పుడు మనము ఎక్కడ చేరుకుంటాము? మనవులు అన్ని లోకాలను దాటి ఆత్మలోకంలోకి చేరుకుంటాము. అలా చేరుకోవడానికి మన ధ్యానానికి ఉపయోగపడే ఈ ధ్యాన సాధన మార్గాన్ని ఈ భగవద్గీత. ఈ భగవద్గీత భగవాన్ వాచ, భగవంతుడు తెలియచేస్తుండు. భగవంతుడు పాడిన ఒక పాట. అంటే మన జీవితం పాటలాగా సాగిపోవాలంటే ఆ భగవంతుడు గీసిన గీతను మనము స్వేచ్ఛగా ఆ భగవంతుడు ఎక్కడ ఉంచిండో అక్కడ హద్దు లేకుండా అలా జీవించుకుంటూ వెళ్ళినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది అని భగవద్గీతలో తెలియచేస్తున్నాడు. అలాంటి భగవద్గీతను మొదటి అధ్యాయంలో ఒక శ్లోకం ద్వారా కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాము. మరి ఇంతటి అద్భుతమైన అవకాశం కల్పించిన ఈ జూమ్ సెషన్ నిర్వాహకులకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సత్సంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు అద్భుతంగానే. నిజంగా అర్జున విషాద యోగం అనుకుంటే అంటే మనకి తెలిసిందే కదా భగవద్గీతలోంది. ఏం చెప్తారా అనుకున్నాం కానీ
ఎంత చక్కగా చెప్పారంటే, నేను, నాది అనే భావన ఎలా పోవాలి? దానికి కారణం ఎవరు? అసలు దాని పుట్టుక ఏంటి అసల? అసలంటే ధ్యానానికి, భగవద్గీతకి ఎంత లింక్ ఉందంటే అంత లింక్ ఉంది సార్. అందుకే మన పత్రి సార్ పదే పదే భగవద్గీత అందరూ తెలుసుకోవాలంటే నిజంగా ఇవాళ మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనలో గుణాలు ఎటుంటాయి? ఈ అవతారాల తనక ఆ అవతారాల వెనక ఏంటి ఉంది? మనం భీష్మాచార్యులు ఎవరు? వ్యాస మహర్షి ఎవరు? ఇవన్నీ వాళ్ళ తాలూకా ఇదేంటి? మన శరీరానికి సంబంధించినవి ఏంటి? ధ్యానానికి ఎందుకు ఆటంకాలొస్తున్నాయి? ధ్యానం చేసినప్పుడు ఎందుకు మనం ఆగిపోతున్నాము? ఎందుకు చాలామంది ధ్యానం కుదరక వెళ్ళట్లేదు? అనే చాలా విషయాలంటే అసలు భగవద్గీతకి అసలు చెప్పాలంటే మరి ధృతరాష్ట్రుడికి ఎంత చక్కగా చెప్పారు. కౌరవులు, పాండవులు అసలు ఏంటిది? కృష్ణుడు ఏంటి? ఇవన్నీ నిజంగా అద్భుతంగా అంటే మనలో ఉన్న గుణాలకి రజోగుణం, తమోగుణం ఇవన్నీ గుణాలకి ఏం సంబంధం? ఏ లింకు? అని అద్భుతంగా నిజంగా భగవద్గీత అని చాలామంది ఇది టైటిల్ చూడగానే తెలిసిందే కదా అనుకుంటారు. కానీ నిజంగా ఈరోజు మీరు చెప్పిందేంటంటే చాలా అద్భుతమైన జ్ఞానం సార్. ఎందుకు మనం ఎక్కడ ఆగిపోతున్నాం? ధ్యానం చేస్తున్నాము. స్థితికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? అసల మనం తెలుసుకోవాల్సింది ఎక్కడికి వెళ్ళాలసల? సాత్విక గుణం ఏంటి? నిజంగా తమో, రజో గుణాలు ఏంటి? శుద్ధ సాత్వికం అంటే ఏంటి? అరిషడ్ వర్గాలు ఇవన్నీ క్షీరసాగర మదనము, కురుక్షేత్ర సంగ్రామం ఎక్కడ జరుగుతుంది? అంటే అదేదో కృష్ణుడు అర్జునుడు ఎక్కడో యుద్ధ భూములు జరిగింది కాదు. ఇదంతా మనలోనే జరుగుతుంది. అసలు మనం ఎందుకు ఇది? మనం ఎలా చేరుకోవాలి? అసలు మన స్థితి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాం? మన పుట్టు పూర్వకాలు ఏంటి? భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత అద్భుతంగా వివరించారంటే చాలా గొప్పగా చెప్పారు. నిజం చెప్పాలంటే ఇది ఇప్పుడు జూమ్‌లో కొంతమందే ఉండొచ్చు. కానీ ఇది యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి వెళ్తుంది సార్. అంతమంది ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కానీ ఇంకా మీరు చెప్పవలసిన జ్ఞానం ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఒకరోజు మీరు చాలా వివరంగా చెప్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆహ్, చాలా అంటే ఇప్పుడు అన్నారు కదా! ఇంకా అవకాశం వస్తేని తప్పనిసరిగా మీరు చెప్పాలి సార్. ఎందుకంటే అద్భుతమైన జ్ఞానం అందరూ తెలుసుకోవాల్సిందే అసల. మనం ఎందుకు ఇది అంటే మనం ధ్యానం చేస్తున్నాము. కానీ భగవద్గీత వేరు, మనం వేరు కాదు కదా! అది భగవంతుడు మన కోసం చెప్పిన గీతే. కురుక్షేత్ర సంగ్రామం ఎక్కడ జరుగుతుంది? మనలో ఉన్న గుణాలు ఎలా వదులుకోవాలి? అండపిండ బ్రహ్మాండం దాటాలి. ఆ బ్రహ్మాండం ఎక్కడుంది? మన తలలోనే ఉంది కదా! కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు ఇవన్నీ చాలా అద్భుతంగా, వివరంగా చెప్పారు సార్ నిజంగానే. అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు ఈరోజు చాలా చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగానే. అద్భుతంగా చెప్పారు. ఇదంతా గురువుల ద్వారా విన్న దాంట్లో నాకు అర్థమైన దాంట్లో నేను కొద్ది భాగం మాత్రం మీకు తెలియజేసుకోగలిగాను. ఇదంతా నేను పరోక్ష జ్ఞానం, ఎంతో కొద్దిగా మాత్రమే ప్రత్యక్ష జ్ఞానము, అవలోక జ్ఞానము ఇవి తెలుసుకుంటూ నేను కూడా మీలాగే ముందుకు సాగుతున్న ఒక మామూలు అనామక సాధకుణ్ణి. అంతే. నాకు తెలిసిన ఈ గురువులతో జ్ఞానం విన్న దాంట్లో నాకు అర్థమైన దాంట్లో కొద్దిగా మాత్రమే పంచుకోగలిగాను. ఈ సమయాభావం వల్ల మాకిచ్చిన ఈ సమయాన్ని ఇలా మీతో గడపగలిగినాము. అందుకెందుకు కృతజ్ఞతలు. చాలా అద్భుతమే సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకొని అంత వివరంగా చెప్పడం అనేది గొప్ప విషయమే కదా! ఎందుకంటే అంత అర్థవంతంగా మనలో ఏంటున్నాయి? అసలు మనలో వీళ్ళందరూ ఎవరు అసల? ఇవన్నీ మనలోనే ఉన్నాయి కదా! ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏంటి? అతని కళ్ళు లేవంటాం. చాలామందికి తెలిసిందేంటంటే కళ్ళు లేవు, అంధత్వం ఉంది అందుకనే. కానీ అందుకేంటి దేహ భావన. ఆ దేహ భావనతోటి కదా కుమారుడు విషయంలో అంటే మనలో కూడా గుణాలున్నాయి కదా! అంతే మనమే సేమ్ ధృతరాష్ట్రులం కదా! అంతే. అంటే కళ్ళున్నా ఆ జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వనంత సేపు మనకి తెలీదు. ఆ జ్ఞానం అంటే ధ్యానం ద్వారా జ్ఞానం వస్తేనే కదా! అప్పుడు మనమేంటో మనకు అర్థమవుతది. మనలో గుణాలను ఎలా వదులుకోవాలి? ఇవన్నీ వదులుకుంటే కదా లాస్ట్‌కి మనం తిరిగి పరమాత్మలో లీనమయ్యేది. అంటే మనం వచ్చిన హంసాత్మలు మన పూర్ణాత్మలోకెళ్ళాలంటే మన ఆ పూర్ణాత్మ స్థితికి ఎదగాలంటే ఏం చేయాలి? ఇది. సాధనలో ఎందుకు అడ్డంకులొస్తున్నాయని చాలా చక్కగా చెప్పారు సార్. ఇవన్నీ ఏం చెప్పారంటే. థ్యాంక్ యూ నిజంగానే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్ ఎవరైనా సార్‌తో ఏమైనా డౌట్లుంటే అడుగుతారా? లేకపోతే ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ధృతరాష్ట్రుడు చెప్తారా? సంజయుడు దాటుకోవాలి. అవును సార్. గుడ్డివాడు అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. అందుకే మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు ఉవాచ అయితే చివరి శ్లోకం సంజయ ఉవాచ.
మనలో బుద్ధి, జ్ఞానం అన్ని సమపాలలో ఎదిగినప్పుడే ఈ దేహంపై మమకారం వదులుతుంది. అలా సాధన చేయాలి సంజయునిలాగా. అన్నిటినీ సమయంగా చూసుకుంటూ వాటికి యజమానిలాగా, అంటే ఎప్పుడు ఆత్మ ఎప్పుడైనా వీటిని ఉపయోగించుకోవాలి. కానీ మనం అరిషడ్ వర్గాలకు బానిసైపోయినాం. ఆ మనసు చెప్పినట్టు వింటున్నాం, కానీ ఆత్మ చెప్పినట్టు అసలు ఆత్మను గుర్తించలేకపోతున్నాం ఇంకా. అలా ఎంతో సాధన, భగవద్గీత మొత్తం మన ధ్యాన సాధనే లోతులోకి వెళితే. అదే చెప్పారు కదా మీకు కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, ఈ విభూది యోగం, ఇవన్నీ అంటే మనం చూడండి చక్కగా 8 గుణాలు చెప్పారు కదా. 8 గుణాలు మనలో ఉంటాయి చెప్పేసి. అంటే అంటే డబ్బు మీద వ్యామోహాలు 8 వ్యామోహాలు, ఇవన్నీ అవతారాలు, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా చెప్పాలంటే ఎందుకు అలాగా ఉంటుందని చెప్పేసి తెలుసుకోవాల్సిన ధ్యానం. అంటే తెలుసుకున్నా దాన్ని ఆచరణ చేయాలి. ఎంత విన్నామని కాదు, మీరు అన్నారు కదా, ఎంత తెలుసుకున్నామని కాదు, దాన్ని మనం ఆచరణ చేసుకుంటూ మనలో ఏమున్నాయో అది పోగొట్టుకోవడానికి మనం ట్రై చేయాలి. అప్పుడు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతాం అనమాట. నిజంగా ఈ జన్మలో మనకి పత్రి సార్ ద్వారా అసలు చెప్పాలంటే ఈ భగవద్గీత ఇంతగా వినగలుగుతున్నాము, ఈ జూమ్ సెక్షన్ ద్వారా ఇంతమంది మాస్టర్స్ ద్వారా మనకి అర్థం అవుతుంది అంటే నిజంగా పత్రిజీ గారి శతకోటి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అదేదో చనిపోయిన శవం దగ్గర వేయడం, లేకపోతే పూజా మందిరం పూజించే గ్రంథంగా చూసారు తప్ప ఎవరు దీని అర్థం చెప్పలేదు. మన గురువుగా చెప్పిన తర్వాత దాన్ని విడమర్చి చాలామంది దాన్ని ఇంకా 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 ముందు తీసుకెళ్తున్నారంటే అదంతా మహానుభావుడు మనందరికీ పంచిన జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఈరోజు మీ అందరూ చక్కగా ఇంకా వివరంగా పంచుతున్నారు. మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? సార్ చెప్పారు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. లేదు మీకు ఏమైనా అర్థమైతే సార్ అలా చెప్పారన్నది ఒకసారి చెప్పండి. అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఎవరైనా మాట్లాడతారంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదనుకుంటే ఇంకా ఓకే చెప్పారు. సందేహాలు తీరితే ముందుకు వెళ్తాం. ఏం సార్ పంచుకుంటేనే పెరగబడుతుంది. పంచుకుంటే పెంచబడుతుంది. వాళ్ళకి ఏం అర్థమైంది పని చెప్పుకుంటే బాగుంటుంది. మరలా మీ సందేహాలను తీర్చడానికి మరలా ఇంకో క్లాసులో ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. మీరు పంచుకుంటా ఉంటే అది ఇంకా అందులో ఉన్న లోపాలు తెలుస్తూ ఉంటాయి మాలాంటి. ఎందుకంటే ఇక్కడ ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ చెప్పిన క్లాసులు విని ఉన్నారు మీరు. ఓకే మాస్టర్స్ ఎవరు ఏం మాట్లాడలేదు అంటే అందరికీ తప్పనిసరిగా ఇంకోసారి సార్ మన జ్ఞానాన్ని పంచండి సార్. ఎందుకంటే ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానం చాలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి ఈ రోజున మన యాదగిరి గారు చాలా నిజంగా అర్జున విషాద యోగం చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఆ జ్ఞానాన్ని మీరు చాలామంది మీ అందరూ షేర్ చేయండి, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ధ్యానం చేసినా చేయకపోయినా ఇవన్నీ మనం షేర్ చేయడం వల్ల ఎంతోమందికి ఆ జ్ఞానం వెళ్తుంది. కాబట్టి ఆ జ్ఞానం ద్వారా వాళ్ళ కొంత మార్పు వచ్చినా అది మనకి మంచిదే. ఆ విధంగా కూడా మనం ఒక సేవా కార్యక్రమం చేయొచ్చు మాస్టర్స్. ఈ జూమ్ సెక్షన్లో ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఇది ఫార్వర్డ్ చేయండి యూట్యూబ్లో వచ్చిన దాన్ని. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే బ్రహ్మర్షి పితామహ పత్రి స్వర్ణమాల పత్రిమణి థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వరకు కూడా థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పంచిన యాదగిరి గారికి కూడా శతకోటి ధన్యవాదాలు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. లీవ్ అవుతా సార్. ఓకే మేడం.